శుభములు కలుగు నీకు. మేం పర్మిషన్ తెచ్చుకున్నాం, మమ్మల్ని లోపలికి అలౌ చేయండి. సరే, మీరు వెళ్ళి హాల్లో వెయిట్ చేయండి. అమ్మా, సునైనా, సునైనా, ఏడవద్దు, ఏడవకు. ఇదిగో, ధైర్యంగా ఉంటేనే ఇలాంటి చోట 6 నెలలు గడపగలవు. ఒక్క రోజే 1 నెలలాగా ఉందమ్మా. ఇంకా 6 నెలలంటే నాకిక్కడ నరకం కనిపించేస్తుంది. సునైనా, ప్లీజ్, నువ్వు అలా మాట్లాడొద్దు. బాధ పక్కన ధైర్యం ఉండాలి, భయం కాదు. అప్పుడే ఈ బాధ కూడా మెత్తని తిండిలా అనిపిస్తుంది. లేదంటే అది ముళ్ళ పాన్పులా ఇంకా ఇంకా గుచ్చుతూ ఉంటుంది. మీ అందరికీ ఉన్నంత ధైర్యం నాకు లేదక్కా. నేనేం చేయను, దేవుడు నన్ను ఇలా పుట్టించాడు. అమ్మా, అమ్మా, నేను ఇక్కడ ఉండలేనమ్మా. నన్ను ఇంటికి తీసుకెళ్ళిపో ప్లీజ్. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోమ్మా. అమ్మా, నాకే ఆ శక్తి అధికారం ఉండుంటే నిన్నసలు ఇక్కడికి రానిచ్చేదాన్నే కాదు. చెప్పు, మనం ఎంత బాధపడినా నువ్విక్కడ ఉండక తప్పదు కదమ్మా. ప్లీజ్ సునైనా, మనం ఎంత బాధపడినా మారని విషయాన్ని ఎలా ఎదిరించాలో ఆలోచించు ప్లీజ్. ఇవాళ మీ పుట్టినరోజు, అందుకే స్వీట్ తీసుకొనొచ్చాం. హాసినితో కలిసి కేక్ కట్ చేయాలనుందమ్మా. నీతో పాటే హాసిని కూడా వాళ్ళ ఇంట్లో కేక్ కట్ చేస్తుంది. మీ బావగారు అమ్మమ్మని కేక్ ని తీసుకుని అక్కడికి వెళ్లారు. వచ్చే ఏడాది నువ్వు కోరుకున్నట్టే మీ ఇద్దరి పుట్టినరోజుని మన ఇంట్లో చేసుకుందాం. ఇప్పుడు కేక్ కొయ్యమ్మా, రా. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ డియర్ సునైనా. హే, ఆగండి. ఏం చేస్తున్నారు? ఏంటి కేకు? ఇదేమైనా స్టేషన్ అనుకుంటున్నారా, ఫంక్షన్ హాల్ అనుకుంటున్నారా? ఇలాంటివన్నీ ఇక్కడ చేయకూడదని తెలీదా మీకు? అది కాదండి, మా అమ్మాయి పుట్టినరోజు ఈరోజు. కొంచెం ఈ కేక్ తినిపించేసి వెళ్ళిపోతాం. చెప్తే మీకు అర్థం కావట్లేదా? తీసేయండి. హే, ఏంటి నువ్వు చేసిన పని? ఏ జైల్లో ఉంటే ఖైదీలకి ఏ హక్కులు ఉండవనుకుంటున్నావా? ఆ హక్కులేంటో మాకు తెలియవనుకుంటున్నావా? నేను కాబోయే ఎస్ఐని. జైలు నీ సొంత రాజ్యం కాదు. ఖైదీలంతా మీ బానిసలు కాదు. మీ పై ఆఫీసర్ల నుంచి పర్మిషన్ తీసుకునే వచ్చాం.
ఎక్కువ చేస్తే ఐజీ గారికి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. జాగ్రత్త.